నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణమాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, ఆగస్టు 7, 2025. మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో వైభవంగా ఆగమోక్తంగా విశేషమైన వైదిక కార్యక్రమాలు, హోమాలు పూర్తయిన తర్వాత ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శన అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రాలు, ఇరువైపులా శాలిగ్రాముల హారములతోటి అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి అయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానాలతో ఉపచారములు మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య స్వామివారికి మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శన అలంకారంలో దర్శించుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రల్లో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి, పుష్పమాలలతో కిరీటాన్ని అలంకరించి సూర్యకటారి స్వామివారికి అలంకరించిన తర్వాత ఉత్సవమూర్తులకు పుష్పమాలల సమర్పణ జరుగుతుంది. తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. మూడో రోజు సాయంత్రం పవిత్రోత్సవాల్లో భాగంగా తిరువీధి ఉత్సవం పూర్తయిన తర్వాత రాత్రి నైవేద్యం పూర్తయిన తర్వాత యాగశాలలో విశేషమైన హోమాలన్నీ పూర్తి చేసుకొని పూర్ణాహుతితోటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. పూర్ణాహుతి అయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు యాగశాలలో కల కుంభాలన్నీ తీసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలోకి చేరుకొని గర్భాలయంలో కుంభంలోని శక్తినంతా శ్రీవారికి ఆవాహన గావించి అర్చక బహుమానంతో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ.
నారాయణాయ